ఈరోజు వచ్చేసి అతి తక్కువ ధరలో 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. మెత్తటి కండగల భూమి అనమాట. అతి తక్కువ ధరలో ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. తార్ రోడ్ నుంచి ఒక పావు కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలన్నమాట. మట్టి రోడ్డుకైతే కార్లు, ట్రాక్టర్లు, లారీలు అవైలబుల్గా ఎప్పుడైనా కానీ వర్షం పడ్డా కానీ భూమి దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు అనమాట. ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది లేదనమాట. ఎనీ టైం అయితే రావచ్చు అనమాట ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ల్యాండ్లో అయితే ప్రజెంట్ అయితే బొప్పాయి, మొక్కజొన్న, అలాగే కంది పంట వేశారనమాట. ఈ యొక్క 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో వచ్చేసి సాయిల్ చూసుకుంటే రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. మెత్తటి కండగల భూమి అనమాట. ఎంత తవ్వుకున్నా కానీ రాయి, రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట భూమిలో వచ్చేసి. మరి ఈ 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ గోల్డెన్ ఛాన్స్ అనమాట. అతి తక్కువ ధరలో ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కు అలాగే వ్యవసాయం చేసుకోవడానికి కొనిపెట్టుకొని తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాక అమ్ముకోవడానికి ఈ ల్యాండ్ పర్ఫెక్ట్ ల్యాండ్ అనమాట. గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఇలాంటి భూములు అనమాట మన ఛానల్లో రేర్గా వస్తాయి. ఎవరు మిస్ అవ్వద్దు కొనుగోలుదారులు వచ్చేసి. దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. హైదరాబాద్కి సుమారు 200 కిలోమీటర్లు అయితే ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చిందనమాట ఎగ్జాక్ట్గా. మరి నల్గొండ జిల్లాకి ఈ యొక్క భూమి వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. మీకు ఈ వీడియోలో డిస్టెన్స్ అలాగే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క వీడియోలో. ఈ ల్యాండ్ మనం రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని కౌలుకి ఇచ్చినా కానీ ఒక ఎకరాకు 20,000 రూపాయలు అయితే కౌలు అయితే ఇస్తున్నారన్నమాట. ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసి ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదనమాట. మనం బోర్ అయితే కల్టివేట్ చేసుకోవాలన్నమాట. 300 నుంచి 400 లోతులో బోర్ అయితే పడుతుంది అనమాట. చుట్టుపక్కల మొత్తం రైతులు వచ్చేసి బోర్ మీదే వ్యవసాయం అయితే చేస్తున్నారన్నమాట. మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. మరి రైతు చూసుకుంటే ధర వచ్చేసి ఒక ఎకరాకు 15 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. కొద్దిపాటి బేరం అయితే ఉంది. రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకుని బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. 1B అడంగులు, పానీలు, ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. లింక్ డాక్యుమెంట్లు కూడా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చేసి. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు. జెన్యూన్ బయర్స్ కాల్స్ మాత్రం ఎత్తలేకపోతున్నాము. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. మరి మాచల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకరోజు ముందుగానే మన ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ వ్యూవర్స్.